ఈరోజు పచ్చి జీడిపప్పు ములక్కాయ మిల్ మేకర్లో కర్రీ చేసుకుందామండి. దానికి కావాల్సినవి తీసుకున్నాను. వేడి నీళ్ళతో శుభ్రం కడిగి పెట్టానండి మిల్ మేకర్లో. ఇంకోండి పచ్చి జీడిపప్పు కొంచెం తీసుకున్నాను. కొంచెం వెల్లుల్లిపాయలు 10 ఎల్లుల్లిపాయ రంజులో, కొంచెం అల్లము, 4 టమాటాలు అండి, చిన్న సైజు టమాటాలు తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. 3 పచ్చిమిరకాయలు సన్నగా కట్ చేసి పెట్టాను. కొంచెం కరివేపాకు తీసుకున్నాను. 2 ములక్కాయలు తీసుకున్నానండి. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ టమాటాలు, ఈ ఉల్లిపాయ, ఈ అల్లం మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇంకోండి అల్లం వెల్లుల్లి వేసేస్తున్నాను. ఇందులోనే వేసేసి మిక్సీ పట్టుకుందాము. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా వేసేసి మొత్తం మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడు కళాయి పొయ్యి మీద పెట్టానండి. 4 స్పూన్లు నూనె వేసాను. ఇప్పుడు ఈ జీడిపప్పు కొంచెం నూనెలో వేపుకోవాలండి. ఏమన్నా జీడి వాసన పోతుంది, పచ్చి జీడిపప్పు కాబట్టి. అందుకని కొంచెం నూనెలో వేపుకుందాం. ఒక 2 నిమిషాల పాటు వేపుకుంటే చాలండి, ఎక్కువ వేప అవసరం లేదు. ఇంకోండి 2 నిమిషాలు వేగాయి కదా. ఇప్పుడు మనం వేరే ప్లేట్లో తీసేసుకుందాం. ఇంకోండి ప్లేట్లో తీసేస్తున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో ములక్కాయలు కూడా వేపుకోవాలండి. ములక్కాయలు వేస్తున్నాను. వేసి 2 నిమిషాలు మూత పెట్టేద్దామండి. అందులో నీళ్ళు చుక్కలు ఉన్నా తూరుతాయి. ఇంకోండి కొంచెం కలుపుకుందాము. ములక్కాయ ఇలా నూనెలో వేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా నూనెలో వేపుకొని కర్రీ చేసుకుంటే. ఇప్పుడు ఇలా వేగాయి కదా. ఇప్పుడు మనము ఈ మిల్ మేకర్లు కూడా నేను ఇందులో వేసేస్తున్నానండి. వేసేసి కలుపుకుందాం. ఈ ములక్కాయలతో పాటుగా ఇవి కూడా వేగుతాయి. ఇంకోండి కలిపేసుకున్నాం కదా. మూత పెడదాం 2 నిమిషాలు. ఇంకోండి 2 నిమిషాలు అన్నాం కదా, వేగిపోయింది చూడండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు, ఈ కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. వేసేసి 1 నిమిషం పాటు ఉంచుకొని మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసేసుకుందాం ఇందులో. ఇంకోండి వేగిపోయింది కదా. ఇప్పుడు మనము ఈ మసాలా కూడా వేసేసుకుందాం ఇందులో. వేసుకొని కలుపుకుందామండి. అలాగే రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నానండి. కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి. జీడిపప్పు కూడా వేసేసుకుందాం. వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోద్ది. అప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇంకోండి 5 నిమిషాలు అన్నాం కదా, వేగింది కదా. కారం వేస్తున్నానండి. 1 స్పూన్ కారం వేస్తున్నాను. కారం వేసుకొని 1 నిమిషం ఇలా కలుపుకొని వాటర్ పోసుకోవాలండి. ఇంకోండి మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఇంకోండి 1 గ్లాస్ వాటర్ పోతున్నాను నేను. ఆల్రెడీ ములక్కాయ అది నూనెలో వేగిపోయింది కాబట్టి ఎక్కువ వాటర్ పట్టదు, మగ్గిపోద్ది. వాటర్ పోసి కలిపేసుకొని 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇంకోండి 2 నిమిషాలు అన్నాను కదా, దగ్గరకు వచ్చింది కదా. కొంచెం గరం మసాలా వేసుకుందామండి. ఒక 1/2 చెంచా గరం మసాలా వేస్తున్నాను. వేసి కలుపుకొని 1 నిమిషం ఉంచుకొని స్టవ్ ఆపేసుకుందామండి. ఒక నిమిషం పాటు ఉంచుకొని ఆపేసుకుందాము. ములక్కాయ కూడా ఉడికిపోయిందండి. చూడండి మెత్తగా అయిపోయింది ములక్కాయ కూడా. ఇంకోండి అయిపోయింది కదా. ఇంక ఇది వైట్ రైస్కి కానీ, చపాతీకి కానీ, రోటీకి కానీ, పులకకి కానీ అబ్బా సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ పచ్చి జీడిపప్పు ములక్కాయ కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. వైట్ రైస్కైనా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ పచ్చి జీడిపప్పు ములక్కాయ అయితే. ఇంకా అయిపోయిందండి ఇది. నేను స్టవ్ ఆపేస్తున్నాను.